భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సామూహిక సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు భారీగా పాల్గొన్నారు. ఇక లక్ష్మీ తాయారు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు అర్చకులు. మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవ మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు శ్రావణ మాసం అంతా కూడా విష్ణు ప్రీతికరమైనటువంటిది, అదేవిధంగా లక్ష్మీ ప్రీతికరమైనటువంటి మాసం ఇది. లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారాల్లో పూజ చేయడం అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సంప్రదాయం. ముఖ్యంగా ఈ వరలక్ష్మి శుక్రవారం ఈ నెల మొత్తంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. దాంట్లో భాగంగా ఇది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహికంగా సహస్రనామ కుంకుమార్చన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ధరిస్తూ ఉన్నారు.